ఏమోలేండి మాస్టరు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఇప్పుడైతే మేము హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కైతే వచ్చేసాము. మా ముందు ఈ శారీ కట్టుకున్న వెళ్తున్న లేడీ అయితే అండి, మేము కారు దిగిన దగ్గర నుంచి మా వెనకే వస్తున్నారు. ఎందుకంటే మేమే మీకు చేపలు తీసుకొని వంట చేసి పెడతాము అని చెప్తున్నారు. ఎంతలా వెయిట్ చేశారంటే మేము ఇక్కడికెళ్ళి టిఫిన్ చేసి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మేమెళ్ళేటప్పటికి పెద్దగా జనాభా ఎవ్వరూ లేరు కాబట్టి వాళ్ళు మా కోసం అంత వెయిట్ చేస్తున్నారు. మేమెళ్ళింది 8:30కి అట్లా వెళ్ళాము. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే 9 లోపు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ రొయ్య పొట్టు, అలానే వెండి చేపలు చిన్నవి అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క చేప ఎంతెంత సైజులో ఉందంటే అంతంత ఉందండి. మీరు ఎంతమంది వెళ్లారో దాన్ని బట్టి చేపలు తీసుకొని వాళ్ళే క్లీన్ చేసేసి, వాళ్ళే మనకు రైసు, అలానే రసము, కర్రీ, ఫ్రై అన్నీ చేసి పెట్టేస్తారు. మీరు మాట్లాడుకోండి ఎవరినైనా కూడా. ఈ ఎంతెంత సైజులున్నాయంటే, ఇంతంత సైజులు నేనెప్పుడూ చూడలేదు. మా బుడ్డిదండి ఇది, మా అన్న కూతురు. దానికన్నా ఈ చేపే పొడుగుంది. ఆ పాప కన్నా కూడా వీడియోలో అట్లా ఉంది కానీ, ఎంత పొడుగుందంటే అంతుంది. దీని పేరు శీలావంతి అంట. శీలావతి, గర్భవతి అని పేర్లు కూడా ఉంటాయేమో చేపలకి. జస్ట్ కిడ్డింగ్. నాకు చేపల పేర్లు తెలీదులెండి. ఇక్కడ వాళ్ళే క్లీన్ చేస్తూ ఉన్నారు. మనం క్లీన్ చేసన్నా చేపలన్నీ ఎత్తుకోపోవచ్చు. లేదా కర్రీ చేసైనా కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చండి. కానీ చాలా టేస్ట్‌గా చేశారు. నేను ఇంకా ముందు ముందు వీడియోలో చెప్తాను. ఇవైతే ఫ్రై లాగనమాట చిప్స్. మనకు అప్పటికప్పటికే చేయిస్తారు. మేము ఒక 100 రూపీస్‌కి సన్నవేవి తీసుకొని ఏదో పేరు చెప్పారండి. నేను బొమ్మడాయిలు అనుకుంటున్నాను. కానీ కరెక్ట్‌గా తెలీదు. ఇంతకి ఇచ్చారండి. ఈ కవర్‌లోకి ఇచ్చారు. 100 రూపీస్ మినిమమ్‌గా తీసుకున్నారు. ఈ పొయ్యి చాలా భలే ఉంది కదండీ! ముచ్చటగా వీళ్ళు మన కోసం మసాలాలన్నీ నూరి మనకు ఫ్రై చేసి పెడతారు. మనం బోటింగ్‌కి వెళ్ళొచ్చే లోపల. ఇక్కడ ఒక బోట్‌కి 1500 తీసుకుంటున్నారు. ఇక్కడ ఫోన్‌పే, జీపే అట్లాంటివి ఏం తీసుకోరు. క్యాష్ అనేది చేతిలోనే పెట్టుకొని వెళ్ళండి. మా వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర చేతుల్లో డబ్బులు లేవు. అందరూ దండుకున్నారండి. 2 బోట్లకి 3000 కావాలని చెప్పి. ఇక్కడ బోటుని ఎదురు కర్రలతో చేసి దాని మీద ప్లాస్టిక్ గోతము అలానే తారు వేస్తారంట. ఇలా వీళ్ళు ఒక్కొక్క బోటుని ఎంతెంత బరువు ఉంటుందేమో గానీ వాళ్ళు ఒక భుజం మీదే పెట్టుకొని వెళ్తారు. చాలా గ్రేట్ కదండీ! ఇంకోటేంటంటే ఇక్కడ ఇవి ఆయిల్ బోట్సు అలా అంటే అదే అండి పెట్రోల్ పోసుకునే బోట్లు అట్లాంటివి లేకుండా ఇలా తెడ్డు పడవలే ఉన్నాయి కాబట్టి పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది. ఇది చాలా బాగా అనిపించింది. ఇంకోటేందంటే ఇక్కడ కొంతమంది తాగి ఆ బాటిల్స్ అన్నీ నదిలోనే వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనం నీట్‌గా ఉంచుకుంటేనో ఈ నది నీట్‌గా ఉండడం వల్లనే కదా మనం ఇప్పుడు చూడడానికి టూరిస్ట్‌కొస్తున్నాము. దీన్ని చుట్టూ పొల్యూషన్ చేస్తే మళ్ళీ మనం రాలేం కదా! ఇలా మేము 8 మెంబర్స్ ఎళ్ళాము. పిల్లలతో సహా. పిల్లలు కాకుండా 8 మెంబర్స్ అన్నమాట. పిల్లలు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఇంక వీళ్ళందరిని తీసుకొని 2 బోట్స్ అయితే మేము ముందుకెళ్ళాము. నిజంగా మేము 8:30కి ఎళ్ళాం కాబట్టి ప్రకృతి ఎంత అందంగా ఉందో. అయినా ప్రకృతి ఎప్పుడు అందంగానే ఉంటది. మనమే దాన్ని నాశనం చేస్తూ ఉంటాం. అవునా కదా! మీరే చెప్పండి. ఈ ఒగెనికల్ వాటర్ ఫాల్స్ అనేది ఏంటంటే కావేరీ నది మీద ఉంటుందండి. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా! ఇవి 300 మిలియన్స్ నాటివంటండి. ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందంట. అలానే మొసళ్ళు కూడా ఉంటాయంట. అందుకని ఈ నదిలోకి బయట వాళ్ళెవ్వరు దిగేదానికైతే లేదండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ అనేది ఒక 30 మీటర్స్ అట్లా లోపలికి ఉంటుందంట. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను. కానీ ఇక్కడ నుంచి అక్కడికి మనకు వేరే చార్జెస్ అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ వరకేనంట వీళ్ళ పర్మిషన్ 1500. ఇక్కడ నుంచి ఏంటంటే ఈచ్ పర్సన్‌కి 1200 అడిగారు. అక్కడ మా వాళ్ళు బేరమాడి ఒక బోటుకి 2000 ఇచ్చైతే మేము వెళ్ళాము. ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు అవంతా ఉన్నప్పుడు బోటుని తీసుకెళ్ళొద్దు నీళ్ళ కిందకి. మామూలుగా అయితే బోటుని నీళ్ళ కిందకి తీసుకెళ్ళి తడుపైతే తీసుకొస్తారు. అంటే అంత కిందకెళ్ళరు. జస్ట్ వాటర్ పడేటట్టయితే చూస్తారు. మేము పిల్లలు ఉన్నాం కాబట్టి మేమైతే అంత ఇదిగా వెళ్ళలేదు. చూస్తున్నారు కదా ఎంత డిస్టెన్స్ ఉందో. ఇంక అలానే వచ్చేసాము. ఇది మా వాళ్ళ బోటేను. వాళ్ళ బోట్‌లో చిన్న పిల్లలు ముగ్గురున్నారు. మా బోట్‌లో ఇంకా మా బాబు ఉన్నారు కదా! ఈ బోట్‌లో అయితే వీళ్ళు మధ్య మధ్యలో కూల్ డ్రింక్సు, ఇవి స్నాక్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. చాలా డిఫరెంట్ అనిపించింది. ఎక్కడో కాశ్మీర్‌లో దాల్ సరస్సులో అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మనము బోట్‌ల్లో వెళ్ళి. కానీ ఇక్కడైతే వీళ్ళు మధ్య మధ్యలో అమ్ముతూ ఉన్నారు. ఇంక ఇది ఒక ఐలాండ్ అండి. మామూలుగా ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతారు. మేము ఇక్కడి నుంచి బోట్‌కి 2000 ఇచ్చి వెళ్ళాము. ఇక్కడేందంటే చేపలన్నమాట. వీళ్ళు మాకు చూపించిన చేపలు వేరు. మాకు తీసుకొచ్చిన ఇచ్చిన చేపలు వేరు. ఎందుకంటే మా వాళ్ళు దిగలేదు. సర్లే ఏముందిలే ఒక్కరొంతుకి దిగి వాళ్ళే తెచ్చిచ్చేస్తారు కదా అని ఉండేసరికి వాళ్ళని మమ్మల్ని మోసం చేసింది. కాబట్టి ఇక్కడ ఒక రొంత చూసుకోండి. ఇంక మనం వెళ్ళేది మెయిన్ వాటర్ ఫాల్స్ అన్నమాట. దీన్ని పూర్వకాలం చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యులు కూడా ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రజల్ని అందరిని కూడా పరిపాలించే వాళ్ళంటండి. ఇక్కడ మనకు బోట్ నడిపే వాళ్ళు కొన్ని కొన్ని చెప్తారండి. మనం అడిగితే లేదంటే సైలెంట్‌గా తీసుకెళ్ళి వచ్చేస్తారు. ఇక్కడ ఏందంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా నమ్ముతారంట పూర్వకాలం నుంచి కూడా. ఇక్కడ ఈ నదిలో మునిగితే స్కిన్‌కి సంబంధించిన డిసీజ్ అన్నీ పోతాయని చాలా నమ్మేవాళ్ళంట.
సో అది ఎవరి నమ్మకం వాళ్ళది, దాన్ని ఎవరి నమ్మకాన్ని తప్పు పట్టడానికి లేదు. ఇది ఇక్కడ 50 మీటర్స్ ఏం లోపలికి ఉంటుందంటండి. కాబట్టి ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోండి. అంటే కొంతమంది స్టైల్స్కి ఫొటోస్కి అని చెప్పి తీసేస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మనకు హెవీ ఫ్లో ఉంది కదండి, ఇక్కడైతే 100 మీటర్ల లోపలికి ఉంటుందంట. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ వరకైతే మొసళ్ళు ఏమంటే ఇక నా పైకి ఉంటాయంట మొసళ్ళు. నేను మొసళ్ళ పార్క్ కూడా ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాను. దాని వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని వాటి ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లో ఎంత ఉందో, అది వాళ్ళకంటే టెక్నిక్ తెలుసు కాబట్టి ఈ ఫ్లోని తీసుకొని ముందుకెళ్తున్నారు. ఎంతైనా ఈ పడవలు నడిపే వాళ్ళు చాలా గ్రేట్ అండి. అంత వాటర్లో ఎంతమందిని తీసుకొని వెళ్ళాలంటే ఎంత శక్తి అవసరమో ఆ కర్రతోనండి. అందులో ఒకటే ఒకటి ఉంది. మావాడు ఎంతసేపు నేను నడుపుతానని చెప్పి ఆయన పైకి వెళ్తూ ఉన్నాడు. నాకైతే అప్పుడు చాలా ఫన్నీ అనిపించింది. ఇది ఇంకొక వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ 80 ఆ 50 మీటర్స్ ఉంటుందంట. ఇక్కడ ఇంకోటి ఏందంటే ఈ రాళ్ళ దగ్గరకి అంటే ఆ సరౌండింగ్స్ ఉంటారు కదండీ, ఆ ఊర్లో ప్రజలొచ్చి ఏందంటే అక్కడ గేలాలతో చేపలు పడుతున్నారు. ఒక్కోటి ఇంకెంత చేపలు పడుతున్నాయండి. అసలు ఎంత చేపలు పడుతున్నాయి. ఇక్కడ అన్న దగ్గరలో కూడా ఏందంటే సన్నగా ఉన్నాయి కదా చేపలు, నేను ఫస్ట్ చూపించాను కదండీ, అవే ఎక్కువ పడుతున్నాయి. ఇవి బోట్లలో కూడా అబ్బా మేము వెళ్తూ ఉంటే మా ముందు ఇంక వేరే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళైతే బీర్లు అది కరెక్ట్గా అనిపించలేదండి. మనం ఇలాంటి ప్లేస్ని పొల్యూట్ చేసుకుంటే ఫ్యూచర్లో మన పిల్లలకి అసలు ఏం ఉండదు. ఇది మనం చూపించేదానికి అన్నీ నాశనం చేసే బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని ప్రకృతి ప్రాంతంగా బాగా డెవలప్ చేశారంట. అట్లాంటప్పుడు మనం ఇంకెంత చేసుకోవాలి. అదోకే కానండి, ఎటు తీసుకొచ్చాక మా బోటుని అయితే తిప్పాడు పొట్టలో ఉండేదంతా తిప్పేటట్టు తిప్పినాడు. అంటే ఇదొక మెయిన్ అట్రాక్టివ్ అన్నమాట. ఇక నా బోటింగ్ వచ్చిన దానికి ఇదేంటంటే బాగా ఫాల్స్ దగ్గర బాగా తిప్పడము. మనకి ఎంత కావాలనిపిస్తే అంత ఫాల్స్ దగ్గర తీసుకెళ్తారు. మాకొద్దు అనుకుంటే దాన్ని బట్టి తీసుకొచ్చేస్తారు. ఓకేనండి, 2000 వర్తే అనిపించింది. కాకపోతే మాట్లాడుకోండి, లేదంటే వాళ్ళు పర్ హెడ్ 1200 అంటే అప్పుడు 4 మెంబర్స్కి ఎంత అవుతుందో మీరే కాలిక్యులేట్ చేసుకొని చెప్పండి. 200 తక్కువ 5000 అవుతుంది. ఇది మరీ ఓవర్ అనిపించింది. ఎనీవేలేండి, సాటర్డే సండేలో ఎక్కువ మంది ఉంటారు. అది కూడా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకే ఉంటుందంట. తర్వాత ఇంకేమీ ఉండదంట. అంటే ఎవరు టూరిస్ట్ ఏమి ఉండరంటే సమ్మర్ కదా, ఫాల్ అనేది ఉండదు. ఫాల్స్ లేకపోతే ఎవరు రారు కదా. యాక్చువల్లీ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ రాక్స్ అన్నీ నిండిపోతాయి. చాలా దూరం వరకు అయితే వచ్చేస్తాయంటండి నీళ్ళు. ఫ్లోయింగ్ని బట్టి పడవలు లోపలికైతే పోనిస్తారంట, లేదంటే ఆపేస్తారంట. ఎక్కువ ఫ్లో ఉంటే పడవలను అయితే పంపించారు. యాక్చువల్లీ ఈ పడవలను అప్పట్లో నది దాటడానికి వాడుతుంటే ఇప్పుడు ఇదేంటంటే టూరిస్ట్కి బాగా అట్రాక్ట్ అవ్వడం వల్ల వీళ్ళకి ఇట్లా టూరిస్టుని మనలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ నదిని అయితే చూపిస్తూ ఉన్నారు. తెలుసు కదండి, కావేరీ నది పుట్టేది వచ్చి కర్ణాటకలో, కానీ కావేరీ నది సముద్రంలో కలిసి వచ్చి తమిళనాడు. ఇది మెయిన్ తమిళనాడు కర్ణాటక బార్డర్ అనమాట. అక్కడ నుంచి నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఇక్కడ మినిమం ఒక 5 నెమల్స్ అయితే ఉన్నాయి. ఈ నెమల్స్ కోసం ఇంకో దగ్గర అయితే నెమళ్ళు అరుస్తూ ఉన్నాయి. ఇక్కడైతే ఈ కోడి అదేనండి, నీటి కోడి బాగా మునిగేసి ఎండకి బాగా వెచ్చంగా చలిగాచుకుంటూ ఉంటుంది. ఇంకా మా బోటింగ్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా కొండ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11:30 అట్లా అవుతుంది. మేము 8:30కి వస్తేనే ఈ ఎండకి తట్టుకోలేక తలనొప్పి వచ్చేసింది. ఇంకా మీరు 10:30 అట్లా వస్తే ఈ మంచి ఎండకి ఎక్కువైపోతారు. అందులోకి మేము వచ్చేసరికి అసలు ఎక్కువ రష్ అయిపోయింది. ఇంకా థర్డ్ వీడియోలో కలుసుకొని